మూడవ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు మనం, లెర్నింగ్ ఫోకస్ కూడా మారింది. ఇంతకు ముందు ఏంటి అంటే సో ఇట్లా ఎక్కువసేపు క్లాసెస్ పెట్టేసేసి ఫార్ములాని బట్టి ఇచ్చేసేయటం, అంటే మెమరీ బేస్డ్ గా ఎక్కువ వెళ్ళిపోవడం చేసేవాళ్ళు. సో ఇప్పుడు పేరెంట్స్ ఏం చూసుకుంటున్నారంటే మాకు అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ కావాలి, సో మాకు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్పించాలి పిల్లలకి, సో లాజికల్ గా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ లో చెప్పే కోచింగ్ సెంటర్స్ ని, కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ అంతేగాని ఓన్లీ బట్టించేసేసి అంటే భయపెట్టి ఇంటర్మీడియట్ లో స్టూడెంట్స్ ని పట్టించే విధానంలో ఉన్న కాలేజెస్ జోలికి సో అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే వెళ్ళట్లేదు. ఇంకొక ప్రధానంగా 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లో వచ్చిన ప్రధానమైన ఇంకో డిఫరెన్స్ వచ్చేటప్పటికి సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఎవరైతే ఐఐటి అకాడమీస్, నీట్ అకాడమీస్ వీళ్ళు ఏవైతే ర్యాంక్స్ గురించి మాట్లాడుతున్నారో సో ఆ ర్యాంక్స్ ని బ్లైండ్ గా నమ్మేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ లేరు. ఒకప్పుడు అది జరిగింది.